తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక అనునిత్యం దళితులను మోసం చేస్తూనే ఉన్నారని, వారికి రావాల్సిన హక్కులు కాలరాసి దళిత నిధులను దర్జాగా కైంకర్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్పల్లి నరేందర్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అయితే ఆయన ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారని, దళిత బంధులో 3 లక్షల కమిషన్లు నొక్కేశారంటూ ఘాటుగా ఆరోపించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు దళిత విభాగం నేత కిరణ్, ఐఎన్టీయూసీ నేత రాష్ట్ర కార్యదర్శి రఘు, పీసీసీ సభ్యులు బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. షాద్ నగర్ పట్టణంలో షాద్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు వీర్లపల్లి శంకరన్న గారు, అదేవిధంగా మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీ విభాగం గుడ్డు కిరణ్ గారు, మరి వారితో పాటు ఉన్నటువంటి మా దళిత నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల కోసం అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మొట్టమొదలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సోనియా గారు తెలంగాణ ఈ యొక్క 1500 మంది పిల్లల వాళ్ళ బలిదానాలు చూసి తల్లడిల్లి ఈరోజు తెలంగాణ మనకిస్తే నువ్వు పూర్తిగా సోనియా గాంధీ గారికి మాటిచ్చినావు, అమ్మ తెలంగాణ కనుక ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను రాత్రి చెప్పాను, కాళ్ళు మొక్కినావు. తెల్లారితేనే మళ్ళా అమ్మెవరో నువ్వెవరో అని చెప్పేసి మాట తప్పినటువంటి చరిత్ర నీకున్నది. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రాబందుల్లాకే బిర్యానీలాగే చేసుకొని తింటా ఉన్నా, దోసుకు తింటా ఉన్నా. ముఖ్యంగా మా దళితులను మొట్టమొదలు రాష్ట్రం ఏర్పడితే కనుక దళితునే ముఖ్యమంత్రిని చేస్తా, ఈ కేసీఆర్ మాట అంటే మాట తప్పడు, లేకపోతే తలకాయ నలుపుకుంటా కానీ నేను మాట తప్పను, ఎక్కడ ముఖ్యమంత్రిని చేసిండని చెప్పేసి నేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అడుగుతావు. కేసీఆర్ గారు దళితులను తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల బతుకులు బాగుపడతాయి, బహుజనుల బతుకులు బాగుపడతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఊరికో ఉద్యోగం కూడా గతి లేదు. దళితుల బాగోగుల కోసం ఎక్కడ కూడా దృష్టి పెట్టిన పాపాన పోలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక సీఎం, ఏ సీఎం అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఉంటది. ఆ కమిటీకి సీఎం ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రతి 6 నెలల కోసం ఒకసారి దళితుల బాగోగులు, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆర్థికంగా ఎదిగిండ్రు, దళితులు ఏ విధంగా నష్టపోయినరు, దళితులను ఏ విధంగా పైకి తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతోని మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది ఉన్నది.